మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అదేంటి ఈ టైంలో జ్యూస్ ఇస్తున్నారు? ఇది కాఫీ టైం కదా. కాఫీ టైమా? అయ్యో సారీ అక్క, అమ్మ చెప్పిందే కరెక్ట్. ఇది కాఫీ టైమే. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సరే పిన్ని, ఆ కాఫీ ఏదో తాగించేసాయి. అయ్యో నాకెక్కడ కుదురుతుందమ్మా. అవతల నాకు బోళ్ళన్ని పనులున్నాయి. నీ పన్ను చూసుకో. ఇదిగో తాగించు. అక్క అక్క, అంత వేడివేడి కాఫీ ఎలా తాగిస్తావు? సాసర్లో పోసి ఉఫ్ ఉఫ్ అని ఊది చల్లార్చి అప్పుడు తాగించు. అయ్యో అక్క, అలా కాదు. ఇటీవల నేను చూపిస్తా. అయ్యో అక్క, సారీ అక్క. సారీ అక్క, నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది. టైం బాలేనప్పుడు చిట్టెలుకకి కూడా బెండవ్వాల్సి వస్తుంది. అయ్యో సారీ అక్క. నువ్వు వంట నా అక్క వంట, నేనేమో నీ తమ్ముడినంట. నానమ్మా ఎలా ఇచ్చాను? అదిరిపోయింది కదా. నువ్వు బంగారవరా నా మనవడా. అక్కకి తగ్గ తమ్ముడివి. ఈ రోజు ఈ దొంగ మొహానికి మొహం పగులుద్ది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పూజ ఫలితాన్ని ఇవ్వకపోగా దుష్ఫలితాలను ఇస్తుంది. పూజా సంకల్పాన్ని బలంగా మనసులో అనుకొని ఆరంభ కంకణాన్ని ధరించి ఈ మట్టితో ప్రమిదని తయారు చేసి అందులో జ్యోతి ప్రజ్వలన గావించాలి. స్వామి, పచ్చి మట్టి ప్రమిదిలో దీపం వెలిగించడం ఎలా? అది గట్టి పడకుండా అది విచ్చుకుపోయి నూనె కారిపోతుంది కదా. అలా జరగదు. నియమనిష్టలతో బలమైన సంకల్పంతో చేస్తే ఆ పరమేశ్వరుడు తోడై వచ్చి ఆ ప్రమిదను బలమైన అఖండ జ్యోతిగా వెలిగేలా చేస్తాడు. మనసులో ఉన్న సందేహాలను వీడి చెప్పేది జాగ్రత్తగా వినండి. అలా వెలిగించిన అఖండ జ్యోతిని మోకాళ్లపై నడుస్తూ తీసుకెళ్లి హోమస్థానానికి చేర్చాలి. హోమస్థానానికి చేరుకున్నాక అక్కడ భక్తి శ్రద్ధలతో హోమం జరిపించాలి. మీరు వెలిగించిన అఖండ జ్యోతి ఏ కారణం వల్ల కొండెక్కకూడదు. రాత్రంతా పరమశివుణ్ణి ధ్యానిస్తూ జాగారం చెయ్యాలి. సూర్యోదయం కాగానే ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఆ అఖండ జ్యోతితో ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ఎన్ని అవంతరాలొచ్చినా అడుగు ముందుకి పడాలే తప్ప ఆగకూడదు. అలా ప్రదక్షిణలు చేసిన అఖండ జ్యోతిని హోమాగ్నికి ఆహుతి చేయాలి. అలా చేస్తే మా నాన్నమ్మ ఆరోగ్యంగా బాగవుతుందా స్వామి? అంత మంచి జరుగుతుందా? పూజ అంతా మంచిగా జరిగితే నీకు అంతా మంచి జరుగుతుంది. అఖండ జ్యోతి పవిత్రమైన హోమాగ్నిలో భస్మం కాగానే నీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి ఆ గ్రహాలే నీకు మంచి జరిగేలా చేస్తాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు కటిక ఉపవాసం ఆచరించాలి. చేస్తాను స్వామి. నా కుటుంబం బాగుండడం కోసం ఎంత కష్టమైనా నేను చేస్తాను. నా ప్రాణం పోయినా ఈ పూజని నేను పూర్తి చేస్తాను. గుర్తుంచుకో, అఖండ జ్యోతి కొండెక్కకూడదు. కటిక ఉపవాసం, జాగారం, 108 ప్రదక్షిణలు. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా, ఎలాంటి అవాంతరాలొచ్చినా నువ్వు చేస్తున్న పూజకి భంగం కలిగి మంచి జరగకపోగా దుష్ఫలితాలు సంభవిస్తాయి. అలాగే స్వామి, ఎలాంటి పొరపాటు జరగకుండా మీరు చెప్పిన నియమ నిబంధనలతో ఈ పూజని పూర్తి చేస్తాను. శుభం. ఈ పూజ మీ ఆధ్వర్యంలో జరిపించండి. తమ రాజ్ఞ స్వామి.
రాధ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో మళ్ళీ నా నెత్తి మీదకి ఏం తెస్తుందో నాకేం అర్థమై చావట్లేదు. ఆ భ్రమరంబకి చెప్పి ఆ రాధని పరలోకానికి పంపించేస్తుంటే సరిపోయేది. అనవసరంగా నేనే ఎంటర్టైన్ చేసుకుంటూ తీసుకొచ్చాను. ప్రతిదీ ఏదో ఒక టెన్షన్ నా తల మీదకి తెస్తుంది. అది నా కళ్ళ ముందున్న టెన్షనే లేకపోయినా టెన్షనే. ఛా, నా బ్రతికే టెన్షన్ మయమైపోయింది. అస్సలే నేను ఈ టెన్షన్తో చస్తూ ఉంటే మధ్యలో ఈ ముసల్దానికి సేవలు ఒకటి, దానికి తోడు ఆ రోషన్ గడి సూపర్వైజేషన్. అంత నా కర్మ, నా ప్రాణాలు తోడేస్తున్నారు. వెంటనే ఇక్కడి నుంచి ఎవ్వరూ చూడకుండా మాయమైపోయి అసలు ఆ రాధ ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టాలి. ఇక్కడే ఉంటే ఆ ముసల్దానికి సేవలు చేస్తూ నేను పేషెంట్ అయిపోయేలా ఉన్నాను. అయ్యో పిన్ని పిన్ని పిన్ని, అయ్యో నా నడు విరిగిపోయిందిరా దేవుడా. అరవకు పిన్ని, ప్లీజ్ పిన్ని, అరవకు పిన్ని. నడు విరిగిపోయేలా కింద పడేసిందే కాకుండా నేను పడిపోయాననే జాలి కూడా లేకుండా కనీసం నన్ను లేపాలన్న స్పృహ లేకుండా శిష్యు అని అరవకు అంటావేంటి అమ్మా? సారీ పిన్ని, లే పిన్ని, లే. జాగ్రత్త. అమ్మా సారీ పిన్ని. ఇప్పుడు చెప్పు, వెనక ముందు చూడకుండా అంత కంగారుగా ఎక్కడికి వెళుతున్నావు? నేను నొప్పితో అరుస్తూ ఉంటే ఎందుకు అరవద్దు అని చెప్పా? ఈ పిన్ని పిచ్చిది కాబట్టి ఏదోటి చెప్పి మేనేజ్ చేసి బయటకు వెళ్తే ఈ ముసల్దానికి సేవలు చేయడం తప్పుతుంది. ఆ రాధ ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసుకోవడానికి కుదురుతుంది. ఏంటి గాయత్రి, ఎక్కడికి హడావుడిగా ప్రయాణం అని అడుగుతుంటే ఈ పిన్ని పిచ్చిది ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దామని అనుకుంటున్నావు కదా? అయ్యో పిన్ని, నేనెందుకు అలా అనుకుంటాను? అయినా పిన్ని, నువ్వు తింగర్ దానివే కానీ పిచ్చిదానివి కాదు. రెండింటికి తేడా ఏంటో? అబ్బా, చాలా తేడా ఉంది పిన్ని. అదంతా ఇప్పుడు చెప్తూ కూర్చుంటే 3 రోజులు పడుతుంది. పిన్ని, చెప్పు గాయత్రి. నాకు ఒక చిన్న పనుంది. ఒక అర్ధగంట బయటికి వెళ్ళొస్తాను. ఈలోపు నీ తెలివితేటలతో కాస్త మేనేజ్ చేయవా? అమ్మో, ఇప్పుడు ఈ గాయత్రి అరగంట అని బయటికి పోయి ఏ అర్ధరాత్రో ఇంటికొచ్చిందనుకో, ఆ ముసల్దానికి చాకరీ చేయలేక నేను చావాలి. నేను తింగరదాన్నేమో కానీ నీ పొట్టలో పడేంత తింగరదాని కాదు. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? అమ్మా, అయ్యో నడు నొప్పి భరించలేకపోతున్నానే అమ్మా. ఏమైంది పిన్ని? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా? ఎక్కడ బాగుండడం గాయత్రి, నా బొంద బాగుండడం. అమ్మా, పొద్దున్నుంచి ఒకటే నడు నొప్పి, ఇప్పుడు కింద పడ్డానా ఆ నొప్పి డబుల్ అయిపోయింది అమ్మా. ఈ నొప్పి భరించలేకపోతున్నానమ్మో. అమ్మా నొప్పి అమ్మా. పిన్ని, ఇన్ని రోజులు నిన్ను తింగర్ది పిచ్చిది అనుకున్నాను, కానీ నీలో మహానటే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు పిన్ని? అయినా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాననుకో, చచ్చినట్టు ఆ సేవలేవో వీళ్ళే చేసుకోవాలి కదా. ముందు ఇక్కడి నుంచి జంప్ అవ్వడం బెటర్. అక్కా, దొంగ సచ్చినోడు నా ప్రాణం తీసేస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏంటి తమ్ముడు? ఇందాక కాఫీ మొహాన కొట్టావు, ఇప్పుడేం చేద్దామని పిలిచావు? అదేంటక్క అలా అంటావు? నేను ఇప్పుడు కావాలని చేశానా? ఏదో అనుకోకుండా జరిగిపోయింది అంతే. ఫ్యామిలీ యాక్టింగ్ ఎరగదీసేస్తున్నారు కదరా. సరే, ఇప్పుడేంటో చెప్పు. నానమని బాత్రూమ్కి తీసుకెళ్లాలంట. త్వరగా పద వెళ్దాం. What? ఏంటి? నేను బాత్రూమ్ కి తీసుకెళ్లాలా? అవునక్క, త్వరగా పద. ఆలస్యం అయితే మళ్ళీ నువ్వే మార్చాల్సి వస్తుంది. చిచి, నేను చచ్చినా చెయ్యను. ఆ పనులన్నీ నా వల్ల కాదు. నువ్వెళ్ళు. సరే, నేను వెళ్ళి పెద్దమ్మకి చెప్తాను. రే, నువ్వు ఆగురా బాబు, నీకు దండం పెడతాను. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు చెయ్యడం తప్పదు కదా. పద వెళ్దాం. మళ్ళీ మీ పెద్దమ్మకి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? చివరికి నా బ్రతుక్కి బాత్రూములు కడగడం, పక్క బట్టలు మార్చే పరిస్థితి వచ్చింది.
ఛే! ఇది ప్లానింగ్ అంటే. అమ్మా అబ్బా అమ్మా అమ్మా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. నన్ను పిచ్చిదాన్ని చేసి బుక్ చేద్దాం అనుకుంది. నేను చాలా తెలివైన దాన్ని కాబట్టి నా తెలివితేటలన్నీ ఉపయోగించి తప్పించుకున్నాను. అమ్మా, మనసులో పూజ సంకల్పాన్ని బాగా బలంగా స్వామివారికి చెప్పుకో అమ్మా. ఆరంభ కంకణాన్ని కడతానమ్మా. ఇక పూజకి శ్రీకారం చుట్టచ్చమ్మా. స్వామి, నా కుటుంబం క్షేమం కోసం నాకు రక్తం పంచి నన్ను కన్న తల్లిదండ్రులకు పట్టిన చీడ పీడ తొలగిపోవాలి. నాన్నమ్మ ఎప్పటిలా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవ్వాలని, దుర్మార్గురాలైన సత్య నిజ స్వరూపం బయటపడి నేనే నిజమైన ఆ ఇంటి వారసురాలని, గాయత్రిననే విషయం అందరూ అంగీకరించి అందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో పరమేశ్వర స్వరూపుడైన సాధువు గారు చెప్పిన ఈ పూజకి మేము చేయబోతున్నాం. నా వెన్నంటే ఉండి కొండంత ధైర్యాన్ని కలిగించి ఈ పూజలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. అమ్మా, కంకణధారణ అయింది. ఇక సాధువు గారు చెప్పినట్టు ఈ మట్టితో ప్రమిదని చేసి స్వామివారి ముందు అఖండ జ్యోతిని వెలిగించి మోకాలపై తీసుకెళ్లాలమ్మా. మొదలు పెట్టండమ్మా. నేను హోమానికి ఏర్పాట్లు చేస్తానమ్మా. అలాగే పంతులు గారు. పంతులు గారు, ఈ పూజ జరుగుతున్నప్పుడు నేను రాధకి ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయొచ్చా? మనోహర్, నేను ఈ పూజని ఎంత కష్టమైనా నేనే చేస్తాను. నువ్వు అలా చూస్తూ ఉండు చాలు. నేను పూజారి గారిని అడుగుతున్నాను రాధా, నువ్వు సమాధానం చెప్తావేంటి? మీరు చెప్పండి పూజారి గారు. బాబు, పూజ విధానం మొత్తం అమ్మాయి చేతుల మీదుగానే జరగలనాయనా. కానీ తర్వాత ఏంటో చెప్పండి. ఆ అమ్మాయికి ఏదైనా అవసరమైతే సహాయం చేయొచ్చు. బాగా గుర్తుంచుకో, పూజలో సహాయం చేయకూడదు. ఆ అమ్మాయికి మాత్రమే సహాయం చేయాలి. చాలు పూజారి గారు, ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను. రాధకి సహాయం చేస్తాను. అమ్మా, ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి. అలాగే పూజారి గారు. విజయీ భవ. ఏం చేస్తున్నావు? సహాయం చేస్తున్నాను. నువ్వు ఇలా కష్టపడి ప్రమిదలు చేస్తుంటే నీ వెంట్రుకలు నేను డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. నువ్వు పూజ కోసం ప్రమిదలు చెయ్యి, ఇవి నేను డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను. చెయ్యి. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు హలు ఎదలో ఊగెనే. వావ్, పర్వాలేదు రాధా, ప్రమిదని అద్భుతంగా చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మనోహర్. అమ్మా, ఇక చేతులు కడుక్కొని సిద్ధమవ్వండి. పూజ అతి కష్టంగా మారబోతుందమ్మా. ప్రమిదలో అఖండ జ్యోతి వెలిగించి మోకాల మీద హోమం దగ్గరికి చేరండమ్మా. అలాగే అండి.
ఏమైంది రోషన్? ఎందుకలా అరిచావు? అసలు నువ్వేం చేస్తున్నావు అక్క? నేనేం చేస్తున్నాను? నానమ్మకి కాళ్ళు పడుతున్నాను. అదే అడుగుతున్నాను. నువ్వు కాళ్ళు ఎలా పట్టాలి, కానీ ఎలా పడుతున్నావు? అంత నెమ్మదిగా నీ చేతుల్లో బలం లేనట్టు పడితే ఎలా అక్క? కాస్త బలంగా పట్టొచ్చు కదా. వీడి యాక్టింగ్ స్కిల్స్ అన్ని నాకు చూపిస్తున్నాడు. అయ్యో అదేంటక్క, నాన్నమ్మ కాళ్ళు అంత బలంగా పట్టుకుంటే ఎలా? ఏంటో అక్క, నీకే పని సరిగ్గా చేయడం రాదు. నేను నేర్పించలేక చేస్తున్నాను. మరి ఎలా పట్టాలి తమ్ముడు? మరీ బలంగా కాకుండా, మరీ మెల్లగా కాకుండా ఒక మాదిరిగా పట్టాలి. అప్పుడే రక్త ప్రసరణ సరిగ్గా జరిగి నానమ్మ త్వరగా కోలుకుంటుందంట. రాధక చెప్పింది. అసలు ఈ రాధా మనోహర్లు ఎక్కడికి వెళ్లారో, ఏం ప్లాన్ చేస్తున్నారో ఏం అర్థమై చావడం లేదు. దానికి తోడు వీడి టార్చర్ ఎక్కువైపోయింది. ఏం చేయాలరా బాబు? ఏంటక్క, కాళ్ళు పట్టుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు? పీక పట్టుకుంటాన్రా, పీడ పోతుంది. అవును, ఉదయం నుండి వీడు చెప్తున్నట్టు గంగిరెద్దులా ఆడుతున్నాను గాని అసలు వీడిని బుట్టలో వేసుకుని రాధా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏంటో తెలుసుకోవచ్చు కదా. అమ్మ రాధా, అఖండ జ్యోతిని వెలిగించి దాని చేతిలో ఉంచుకొని మోకాళ్ళతో మెట్లెక్కి హోమం దగ్గరికి వెళ్ళాలమ్మా. ఈ పూజలో అత్యంత కష్టమైన ప్రక్రియ, చాలా జాగ్రత్తగా చేయాలమ్మా. లేదంటే సాధువు గారు చెప్పినట్టే నువ్వు పడ్డ శ్రమంతా ఎందుకు పనికిరాకుండా అవుతుందమ్మా. దుష్ఫలితాలు కూడా చాలా జరుగుతాయమ్మా. రాధా, చేతుల్లో పచ్చి ప్రమిద అఖండ జ్యోతిని పట్టుకొని మోకాళ్ళ మీద మెట్లలా ఎక్కగలవు? అది ఎలా సాధ్యం అవుతుంది? చెప్పాను కదా మనోహర్, నా కుటుంబం కోసం నా ప్రాణాలు పోయినా పట్టించుకోనని. నిజమైన గాయత్రి ఎవరో తెలుసుకోవాలని ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులకు ఎదురు వెళ్ళాం. నేనే నిజమైన గాయత్రినని తెలుసుకున్నాక దాన్ని ప్రూవ్ చేసుకోవటానికి ఎన్నో అవమానాలని భరించాను. కానీ ఇప్పుడు నా కుటుంబం రాక్షసుల వంటి సత్య భ్రమరాంబుల వలన ప్రమాదంలో ఉన్నారు అని తెలిసి ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండే నానమ్మ మంచంలో నుంచి లేవలేని పరిస్థితిలో చూసి నిజాన్ని ఎలా అందరి ముందు ప్రూవ్ చేయాలో తెలియని పరిస్థితిలో అనుకోకుండా నాకు దొరికిన వరం ఈ పూజ. ఇంత కఠినమైన పూజని ఏ ఆటంకం లేకుండా చేయగలిగితే అంతా మంచి జరుగుతుందని తెలిసినప్పుడు నేను వెనకడుగు ఎలా వేయగలను? నా ప్రాణం పోయి చివరి క్షణంలో అయినా ఈ పూజని పూర్తి చేస్తాను. నా పక్కన నువ్వు, నన్ను పెంచిన వాళ్ళ ఆశీర్వాదం అన్నింటికీ మించి ఆ దేవదేవుడి చల్లని చూపు ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు. పూజారి గారు, మీరు మొదలు పెట్టండి. అలాగే. కోసం తప్పిస్తున్న కూతురు కోసం అబద్ధాన్ని నిజమని భ్రమపడుతూ తమ స్వచ్ఛమైన ప్రేమను ఒక మోసికత్తికి పంచుతున్న తల్లిదండ్రుల కోసం తను చనిపోయేలోపు నిజాన్ని బతికించాలని తాపత్రయపడుతున్న ముసలి ప్రాణం కోసం ఏ స్వార్థం లేకుండా చేస్తున్న పూజ ఇది. అంతా మంచి జరిగేలా చూడు స్వామి. అమ్మా, అఖండ జ్యోతిని తీసుకోండమ్మా.
అన్నయ్య. వద్దు రాధా, నా మాట విని రాధా ప్లీజ్. అడ్డుపడద్దు. ఎంత కష్టమైనా భరించక తప్పదు, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి.